ఉపాధ్యాయులకు మన కార్యక్రమానికి అలాగే గురు పూజోత్సవం సెప్టెంబర్లో జరుపుకోకుండా ఆ రోజు ఇచ్చిన వరద విపత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు అంటేనే ఆదర్శంగా ఉండే ఈ దాంట్లో ఆ రోజు క్యాన్సల్ చేసుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా నిరూపించుకున్నారు. దీనికి మీ అందరికీ అభినందనని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే అయిన విభూతి రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ గౌతమ్ రెడ్డి గారికి, అలాగే వ్యవసాయ కమిషన్ మెంబర్ అయిన గడుగు గంగాధర్ గారికి, డిఓ గారు అశోక్ గారు, అలాగే శ్రీజయ్ గారు, మా మేయర్ అయిన నీతురెడ్డి గారికి, మిత్రులు సాయిరెడ్డి గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చి వారి భవిష్యత్తులో మంచి నిలదొక్కునేలా వారి అభివృద్ధికి తోడ్పడుతున్న ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి నన్ను పిలిచినందుకు. అలాగే ఉపాధ్యాయులు అంటేనే చిన్నప్పటి నుంచి ఏదైతే విద్యార్థి దశ నుంచి విద్యార్థులందరూ మీ అందరి సమక్షంలో మంచి నడవడిక, మంచి భవిష్యత్తు, మంచి చదువులను నేర్చుకోవడంలో మీ వంతు సహాయ సహకారాలు, మీ వంతు శిక్షణ ఖచ్చితంగా వారికి ఉపయోగపడతాయి. కాబట్టి మీ అందరికీ మరొక మారు ఉత్తమ ఉపాధ్యాయులు ఏదైతే కార్యక్రమానికి నన్ను ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక డిఎస్సీ ఇచ్చారు. అలాగే ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళకుండా మనం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకునే విధంగా ఆయన నిధులను కూడా సమకూరుస్తున్నాడు. దీనిని ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఇంకా వేరేమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకున్న ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడంలో మేము ముందంజలో ఉంటామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ పునః ధన్యవాదాలు తెలియజేస్తాను.